'దసరా' సినిమా తర్వాత శ్రీకాంత్ ఓడెల గారు మళ్ళీ మన 'పారడైజ్' అనే మూవీతోనైతే మన నాని గారితోనైతే వస్తున్నారు. సో, మెయిన్‌గా చెప్పుకోవాలంటే గ్లిమ్స్ రిలీజ్ అయ్యాయి. గ్లిమ్స్ చూసిన తర్వాత ఒకటే చెప్తున్నా భయ్యా, నో వర్డ్స్, ఎటువంటి మాటలు లేవు. గ్లిమ్స్ చూడని వాళ్ళైతే 8 లాంగ్వేజ్‌లో రిలీజ్ అయింది. సో, మన తెలుగులో ఒకసారి చూడండి. నిజం చెప్తున్నా, ఎలా ఉందంటే మన నాని గారి లుక్స్ మాత్రం ఆసమ్ భయ్యా. నిజం చెప్తున్నా, టాటూ చూసారా చేతిపైన? సో, అలాంటి వర్డ్స్ ఈ ఫిలింలో యూజ్ చేస్తున్నారంటే ఇంకెటువంటి వైల్డ్‌గా ఉండబోతున్నాయి సీన్స్ అనేది మన ఇమాజినేషన్స్‌కి వదిలేశారు మన ఓడెల గారు. మెయిన్‌గా మాట్లాడుకుంటే మన నాని గారి లుక్స్ భయ్యా. ఆ లుక్స్‌లో ఆ హెయిర్ కానియచ్చు, ఆ వెనకకు హీరో అనే టైటిల్ ఇవ్వడం కానియచ్చు, చేతి మీద టాటూ కానియచ్చు, అండ్ ఆ గన్ను పట్టుకునే ఆ గన్ను డిజైనింగ్ కానియచ్చు. నిజం చెప్తున్నా, వేరే లైక్ నేను ఫ్రీ ఫైర్ గేమ్స్ ఆడుతూ ఉంటాను చూడండి, లైక్ ఫ్రీ ఫైర్ కానీ పబ్జీ గేమ్స్‌లో. సో, అలాంటి గేమ్స్‌లలో ఇలాంటి బండిల్స్ అంటాము. సో, బండిల్స్‌లో చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ బండిల్స్ ఉంటాయి. ఆ చైన్‌లో మెడల్ చైన్‌లు కానియచ్చు, కొంచెం హిప్ హాప్ స్టైల్ అండ్ ఇలా కొన్ని డిజైన్ చేసి మన ఓడెల గారు ఇలా తీసుకొచ్చారేమో అని నేను అనుకుంటున్నాను. ఇంకా చెప్పుకోవాలంటే 'దసరా' ఫిలిం అనేది ఒక మంచి సెన్సేషనల్ హిట్ అయిపోయింది. సో, ఆ ఫిలిం ఫస్ట్ ఫిలిం మన ఓడెల గారికి. కాకపోతే ఈ ఫిలింలో ఎటువంటి గ్లిమ్స్ వస్తాయి అంటే నార్మల్ ఈస్ట్‌లోనే ఒక గ్యాంగ్‌స్టర్ అలాంటివి అన్నారు కాబట్టి ఒక నార్మల్‌గా అన్నట్టు అనుకున్నాము. ముందు ఒకటి వేడ పడుంది. సో, ఆ కొడుకు కథ అన్నట్టు మనకు చూపెడుతున్నాడు. ఎస్పెషల్లీ కాకులనైతే చాలా రిప్రజెంట్ చేస్తున్నారు ఈ ఫిలింలో. ఈ కాకులకి మన నాన్నగారికి ఎటువంటి లింకు, అసలు ఏం జరగబోతుంది, అసలుకి ఏందనేది ఈ 'పారడైజ్' అనే ఫిలింలో చూడాల్సి ఉంటుంది. మెయిన్‌గా చెప్పుకోవాలంటే ఫిలిం అనేది ఒక హైదరాబాద్ దాని మీద చార్మినార్ సింబల్ అది చూపెట్టినట్టు అనిపిస్తుంది భయ్యా. లైక్ మన నాన్నగారు అక్కడ నిలబడ్డారు చార్మినార్ పైనేనా? మేబీ డిజైన్ అయితే అంత మొత్తము లేదు. జస్ట్ సంవాట్ ఉంది. అండ్ మనకు 'ది పారడైజ్' అనే టైటిల్ కూడా అలానే ఇచ్చారు. టైటిల్‌లో 'ది' అనే హెచ్ అనే సింబల్‌ని కూడా చూస్తున్నట్టయితే. సో, అది మనకు అలా కనిపిస్తుంది. మన ఎటువంటి దానికి సింబల్ అనేది నాకు కొంచెం కన్‌ఫ్యూజ్ ఉంది. సో, చూడాల్సి ఉంటుంది. మరి 'పారడైజ్' అంటే ఐ మీన్ ది 'పారడైజ్' అనే గ్లిమ్స్ పైన మీ ఒపీనియన్ ఏంది? మీకెలా అనిపించింది అనేది లెట్ మీ ఇన్ ది కామెంట్ బై. అండ్ ఇంకొక విషయం మర్చిపోయాను. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అనిరుద్ గారు కొట్టింది మాత్రం మామూలుగా లేదు. నిజం చెప్తున్నా, వేరే లెవెల్ భయ్యా. అనిరుద్ గారిదంటే మినిమమ్ ఉంటది, చెప్పాల్సిన అవసరం లేదు. కానీ బీజీఎం కూడా నాకైతే బాగా కనెక్ట్ అయింది అని చెప్పుకోవచ్చు. అండ్ ఇదన్నట్టు 'ది పారడైజ్' అనే గ్లిమ్స్ పైన నా రియాక్షన్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చుకోండి.